ఒక్కసారిగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులంతా గూగుల్లో ఒకే పేరు వెతకడం మొదలుపెట్టారు. ప్రేరణ అసలు ఎవరు? ఈ అమ్మాయి ఎక్కడ్నుంచొచ్చింది? సీరియల్లో ఇంత పద్ధతిగా కనిపించే ఈ హీరోయిన్ సోషల్ మీడియాలో మాత్రం ఇంత గ్లామరస్గా ఎందుకు కనిపిస్తోంది? ప్రస్తుతం తెలుగు టెలివిజన్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తున్న పేరు పవిత్రా నాయక్. అసలెవరీ పవిత్రా నాయక్? కన్నడ నుంచి వచ్చి తెలుగు ప్రేక్షకుల మనసులు ఎలా గెలుచుకుంది? ఆమె కెరీర్ వెనక ఉన్న కథేంటి? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. పవిత్రా బి నాయక్ కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరుకు చెందిన నటి. ఆమె 1997 సెప్టెంబర్ 13న జన్మించింది. చిన్నప్పటినుంచే కళలపై ఆసక్తి ఉన్న పవిత్ర చదువుతో పాటు మోడలింగ్పై కూడా దృష్టి పెట్టింది. బెంగళూరులోని శ్రీకృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది. జ్యువెలరీ బ్రాండ్లు, కమర్షియల్ యాడ్స్లో కనిపిస్తూ కెమెరా ముందు తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత టెలివిజన్ రంగంలో అవకాశాలు రావడంతో నటిగా తన కెరీర్కు శ్రీకారం చుట్టింది. మొదట ఆమె కన్నడ టెలివిజన్ ఇండస్ట్రీలో అవకాశాలందుకుంది. తన సహజమైన నటన, ప్రశాంతమైన స్క్రీన్ ప్రెజెన్స్తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. క్రమంగా ఆమెకు ఇతర భాషల్లో కూడా అవకాశాలు రావడం ప్రారంభమైంది. తెలుగు ప్రేక్షకులకు ఆమె మొదటగా పెద్దగా గుర్తింపు తెచ్చిపెట్టింది నువ్వు నేను ప్రేమ సీరియల్. అందులో ఆమె చేసిన పాత్రకు మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అదే సీరియల్ ఆమెకు తెలుగు బుల్లితెరలో బలమైన గుర్తింపును తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు పవిత్ర పేరు మరింత ఎక్కువగా వినిపించడానికి కారణం నిండు మనసులు సీరియల్. ఇందులో ఆమె పోషిస్తున్న ప్రేరణా పాత్ర చాలా తక్కువ సమయంలోనే కుటుంబ ప్రేక్షకులకు దగ్గరైంది. అమాయకత్వం, కుటుంబ విలువలు, భావోద్వేగాలను బలంగా చూపించే ఈ పాత్రలో పవిత్ర తన నటనతో మంచి ప్రశంసలు అందుకుంటోంది. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు ఆమె పాత్రతో బాగా కనెక్ట్ అవుతున్నారు. అందుకే ఈ సీరియల్కు వచ్చిన ఆదరణతో పాటు పవిత్ర పేరు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇక్కడే మరో ఆసక్తికరమైన విషయముంది. టెలివిజన్లో సంప్రదాయ దుస్తుల్లో చాలా పద్ధతిగా కనిపించే పవిత్రా నాయక్ సోషల్ మీడియాలో మాత్రం పూర్తిగా భిన్నమైన స్టైల్లో కనిపిస్తోంది. ఆమె ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసే ఫోటోషూట్లు, ఫ్యాషన్ లుక్స్, ట్రావెల్ పోస్టులు అభిమానులను ఆశ్చర్యపరుస్తుంటాయి. అందుకే చాలామంది సీరియల్లో కనిపించే ప్రేరణ ఇదేనా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ రెండు వేర్వేరు ఇమేజ్లే ఆమెకు సోషల్ మీడియాలో మరింత క్రేజ్ తీసుకొచ్చాయి. ప్రస్తుతం గూగుల్లో ఎక్కువగా వెతుకుతున్న మరో ప్రశ్న ఆమె రెమ్యూనరేషన్. దీనిపై అధికారికంగా ఆమె లేదా నిర్మాణ సంస్థ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే టెలివిజన్ రంగానికి సంబంధించిన పలు మీడియా కథనాల ప్రకారం పవిత్ర నాయక్ ఒక్కరోజు షూటింగ్కు సుమారు 35,000 వరకు పారితోషికం తీసుకుంటున్నదే సమాచారం ప్రచారంలో ఉంది. అయితే ఈ మొత్తం అధికారికంగా ధృవీకరించబడలేదు కాబట్టి దీనిని మీడియా కథనాల్లో వచ్చిన అంచనాగా మాత్రమే చూడాలి. సాధారణంగా డైలీ సీరియల్ నటీనటుల పారితోషికం వారి అనుభవం, పాత్ర ప్రాధాన్యం, షూటింగ్ రోజుల సంఖ్య, ఛానల్, ప్రొడక్షన్ హౌస్ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. పవిత్రకు పెరుగుతున్న పాపులారిటీని చూస్తే రాబోయే రోజుల్లో ఆమె పారితోషికం కూడా పెరిగే అవకాశాలున్నాయని టెలివిజన్ వర్గాలు భావిస్తున్నాయి. పవిత్ర నాయక్ మరో ప్రత్యేకత ఏమిటంటే ఆమె ఒక్క భాషకే పరిమితం కాలేదు. కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో పనిచేస్తూ దక్షిణ భారత టెలివిజన్ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదిస్తోంది. భాష కంటే నటనే ముఖ్యమని నిరూపిస్తున్న కొత్తతరం నటీమణులలో ఆమె ఒకరని చెప్పొచ్చు. సోషల్ మీడియాలో కూడా పవిత్ర చాలా యాక్టివ్గా ఉంటుంది. షూటింగ్ విశేషాలు, ఫోటోషూట్లు, అభిమానులతో ఇంటరాక్షన్స్ ద్వారా తన ఫాలోయింగ్ను పెంచుకుంటోంది. టెలివిజన్లో చూసిన అమాయకమైన పాత్రకు భిన్నంగా నిజ జీవితంలో కాన్ఫిడెంట్, స్టైలిష్ వ్యక్తిత్వంతో కనిపించడం కూడా ఆమెకు అదనపు క్రేజ్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఆమె కెరీర్ను గమనిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. మోడల్గా ప్రారంభమైన ప్రయాణం, కన్నడ టెలివిజన్లో అవకాశాలు, అక్కడ్నుంచి తెలుగు బుల్లితెరలో గుర్తింపు, ఇప్పుడు నిండు మనసుల ద్వారా మరింత పెద్ద అభిమాన వర్గాన్ని సంపాదించడం, ఇవన్నీ ఆమె కెరీర్ను ఒక్కో మెట్టు పైకి తీసుకెళ్తున్నాయి. ఇదే జోరు కొనసాగితే భవిష్యత్తులో వెబ్ సిరీస్లు మరియు సినిమాల్లో కూడా ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు బుల్లితెరలో కొత్తతరం హీరోయిన్లలో పవిత్రా నాయక్ పేరు వేగంగా ఎదుగుతున్న పేర్లలో ఒకటిగా మారింది. ఇటువైపు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే నటన, ఇటువైపు సోషల్ మీడియాలో స్టైలిష్ ఇమేజ్, ఈ రెండింటి కలయిక ఆమెను మరింత ప్రత్యేకంగా నిలబెడుతోంది. మరి మీ అభిప్రాయమేంటి? నిండు మనసులు సీరియల్లో ప్రేరణా పాత్రలో పవిత్ర నాయక్ నటన మీకు ఎలా అనిపిస్తోంది? భవిష్యత్తులో ఆమె టాలీవుడ్ సినిమాల్లో కూడా హీరోయిన్గా రాణిస్తుందా? మీ అభిప్రాయాన్ని కమెంట్లో తప్పకుండా తెలియజేయండి.